రహమతుల్లాహి బర్కాతుహు. మన నెల్లూరులో రాజకీయ కుట్ర ఏదైతే అసెంబ్లీలో మన పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీలు పూర్తి చేయకుండా ఉన్నప్పుడు మన పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రశ్నిస్తే ఆ ప్రశ్నించే సమాధానం ఇవ్వకుండా నిన్న రాత్రి మన పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కాలేజీలో ఏదైతే కృష్ణ చైతన్య కాలేజీ స్కూల్లో ఉందో రాత్రి గుంటూరు నుంచి 10 మంది అధికారులకి పంపించి దాడులు చేయడం జరిగింది. ఎంత దుర్మార్గం ఇది! ఆయన చంద్రశేఖర్ రెడ్డి గారు పేద విద్యార్థులకి అండగా ఉంటూ చదివిస్తూ పోతుంటే ఈ కూటమి ప్రభుత్వం ఇట్లాంటి దుర్మార్గులు పని చేస్తారా? అంటే మన పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు మీకు ప్రశ్నిస్తే మీరు ఇట్లాంటి పనులు చేస్తారా? అంటే మన పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి భయపడాలని మీరు ఇట్లాంటి సంఘటనలు చేస్తున్నారా? భయపడే నాయకుడు కాదు ఆయన, భయపెట్టించి నాయకుడు. మీకు భయం మొదలైంది, అందుకే మీరు రాత్రి గుంటూరు నుంచి 10 మంది అధికారులకి మీరు పంపించి ఆయన కాలేజీల మీద స్కూల్ మీద దాడులు చేయడం జరిగింది. అంటే మీ అధికారం ఉందనే ఇట్లాంటి సంఘటన మీరు చేస్తున్నది తప్పు. ఇది మానుకోవాలా. ఇంకా 2 ఏళ్ళు ఉన్నాయి, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి అధికారం వస్తుంది. మన పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు నెల్లూరు సిటీకి ఎమ్మెల్యే అవుతున్నారు. అప్పుడు మీరేంది? ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలా. ఇప్పుడు మీ అధికారం ఉందని ఇట్లాంటి మీరు సంఘటనలు చేసుకుపోతుంటే ప్రజలు ఆలోచిస్తున్నారు ఏ తప్పు ఏందని. ఆయన ప్రతి మనిషికి ఎంత మంచిగా మాట్లాడి ఎంత ముందు లాక్కొని తీసుకుపోతుంటే మీకు ఈ కూటమి ప్రభుత్వంకి నచ్చకుండా ఖచ్చితంగా నెల్లూరు సిటీ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఓడిపోతుందని ఆ ఒక భయంతో మీరు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి ఇట్లాంటి భయపెట్టించాలని మీరు చూస్తున్నారు. ఇది మాత్రం మీ కళ్ళలు కూడా అవదు. ఎందుకంటే మన ముస్లిం మైనార్టీ తరపు నుంచి మీరు ఏమనుకుంటున్నారు? మేమందరూ ముస్లిం అందరూ మన పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి తోడుగా ఉన్నాం. ఖచ్చితంగా పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి నెల్లూరు సిటీ తరపు నుంచి ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్ ఇస్తున్నాం ఖచ్చితంగా, ఇన్షా అల్లా. అస్సలాము అలైకుం.